Hi everyone, welcome back to a new video. AP ICET 2026 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్. ఈ వీడియోలో వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా, సిలబస్ ఏంటి, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం ఈ ఐసెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ అయితే తీసుకోగలమో అని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లాస్ట్ వరకు అయితే చూడండి, దయచేసి అక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఏమైనా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ వచ్చేసి ఏపీ ఐసెట్ 2026 ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ఎందుకు రాస్తారు అంటే MBA ఆర్ MCA అంటే మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే PG ప్రొఫెషనల్ కోర్సెస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే సీట్ కావడం కోసం ఈ ఏపీ ఐసెట్ అయితే ఎగ్జామ్ని అయితే రాయడం అయితే జరుగుతుంది. ఇక్కడ MBA అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరైనా తీసుకోవచ్చు, కానీ MCA మాత్రం ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే MCAకి అయితే ఎలిజిబుల్ కాగలరు. అలాగే మీకు అప్లై చేసుకునేటప్పుడు కూడా ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది, ఇంటర్మీడియట్లో మీకు మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా ఉందా లేదా, లేకపోతే డిగ్రీలో కానీ మ్యాథమెటిక్స్ వాళ్ళు BSc చేశారా బీటెక్ చేశారా అనేది అయితే పక్కా అడుగుతుంది ఆప్షన్స్లో. సో ఎవరైతే మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ చదివారో వాళ్ళు మాత్రమే ఈ MCAని అయితే చేయగలరు, మిగిలిన వాళ్ళందరూ MBAకి అయితే ఎలిజిబుల్. సో హియర్ ఎగ్జామినేషన్కి వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసరికి దీనికి ఎగ్జామ్ సిలబస్ వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకుందాం. ఇందులో నో నెగిటివ్ మార్కింగ్. ఫస్ట్ వరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్లో నో నెగిటివ్ మార్కింగ్. మీకు ఒక ఆప్షన్లో ఏమైనా కరెక్ట్ అని అనిపిస్తే ఒక ఎలిమినేషన్ చేసుకున్నప్పుడు ఒక 2 ఆప్షన్స్ వచ్చినాయి, 2 ఆప్షన్స్లో మాత్రం A ఆర్ Bలో ఏ మీకు కరెక్ట్ అనిపిస్తే అటెంప్ట్ చేయండి. ఒకవేళ రాంగ్ అయినా సరే మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో ఇంకో మోడ్ వచ్చేసరికి ఆన్లైన్ మోడ్, ఇది ఆఫ్లైన్లో ఉండదు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇంకోటి వచ్చేసరికి టైం 150 minutes గుర్తుపెట్టుకోవాలి, 150 minutes. నెక్స్ట్ వచ్చేసరికి 200 MCQs, 200 మార్క్స్ +1 అంటే ఒక రైట్ ఆన్సర్కి ఒక 1 మార్క్ కరెక్ట్ అవుతుంది. నో నెగిటివ్ మార్కింగ్, ప్లీజ్ బీ ఇన్ మైండ్. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు తెలిసిన క్వశ్చన్ అయినా తెలియని క్వశ్చన్ అయినా కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తే అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిలబస్కి వచ్చేసరికి 3 సెక్షన్స్గా డివైడ్ చేశారు. ఒకటేమో సెక్షన్ A ఏమో అనలైటికల్ ఎబిలిటీ. దీన్ని మళ్ళీ ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే అనలైటికల్ ఎబిలిటీ, సెకండ్ వన్ ఈజ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ, నథింగ్ బట్ ఇంగ్లీష్, థర్డ్ వన్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఇక్కడ అనలైటికల్ ఎబిలిటీలో 75, నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీలో 70, మ్యాథమెటికల్ ఎబిలిటీలో 55. సో 200 MCQs అయినాయా? 80, 71, 50, 200 సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ డీటెయిల్గా వెళ్తే అనలైటికల్ ఎబిలిటీ. ఓకే, అనలైటికల్ ఎబిలిటీ అని చెప్పావు, బాగానే ఉంది. అందులో ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి? ఫస్ట్ వచ్చేసరికి డేటా సఫిషియన్సీ ఒక సబ్ టాపిక్స్. ఇది ఒక మెయిన్ టాపిక్గా తీసుకుంటే ఇవన్నీ సబ్ టాపిక్స్. డేటా సఫిషియన్సీ, నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్ట్ సెన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇంకోటి కూడా ఉంటుంది, టేబుల్ని చూసి ఆన్సర్స్ పెట్టేవి. అంటే ఎలా చెప్పాలంటే ఒక కంపెనీ టేబుల్ ఇస్తారు, అందులో ఇయర్స్ ఆర్ వచ్చిన ప్రాఫిట్స్, నెక్స్ట్ ఇయర్ వచ్చిన ప్రాఫిట్స్. సో అలా టేబుల్కి కూడా సంబంధించి ఇస్తారు, అది కూడా డేటా ఇంటర్ప్రిటేషన్లోకి వస్తుంది. డేటా సఫిషియన్సీ, సిరీస్, కోడింగ్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్స్ మీకు ఇవి తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే కింద PDF వేస్తాను, ప్రతి దానికోసం మీరు తెలుసుకోవచ్చు. కోడింగ్ అండ్ డీకోడింగ్ వచ్చేసరికి మనకు ఒక ఏమంటారు దాన్ని, బ్లడ్ రిలేషన్స్ ఏమో మన బ్లడ్ రిలేషన్స్ కోసం అంటే బ్లడ్ రిలేషన్స్ కోసం తెలుస్తుంది. డైరెక్షన్ సెన్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్ సెన్స్ ఉండేసరికి ఒక పర్సన్ టువర్డ్స్ నార్త్ 10 meters ట్రావెల్ చేశాడు, 10 meters. నెక్స్ట్ రైట్ తీసుకొని 5 meters వెళ్ళాడు, అంటే ఎంత దూరం వెళ్ళదు, 5 రైట్ తీసుకున్నాడు. 10 meters మళ్ళీ సౌత్ సైడ్కి వచ్చాడు. ఇక్కడ రైట్ తీసుకుని మళ్ళీ సౌత్కి వచ్చాడని చెప్పారు. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత డిఫరెన్స్ అంటే ఎంత దూరంలో ఉన్నాడని అడిగాడు అనుకుందాం. అప్పుడు 5 meters దూరంలో ఉన్నాడు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ 10 meters వెళ్ళాడు, రైట్ తీసుకున్నాడు. అంటే ఎప్పుడైనా సరే ఇలాగే తీసుకోవాలి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. సో మ్యాప్ పాయింటింగ్ చూసేటప్పుడు మాత్రం నార్త్ని ఎప్పుడు పైకి తీసుకుంటాం కాబట్టి నార్త్ వెళ్ళాడు 5 meters, ఈస్ట్కి వెళ్ళాడు, నెక్స్ట్ మళ్ళీ సౌత్కి వెళ్ళాడు, అంటే ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడికి వచ్చాడు. సో ఈ 5 meters డిస్టెన్స్. సో ఇది అనేది డైరెక్షన్ సెన్స్. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది,
నెక్స్ట్ వచ్చేసరికి బి, ఇక్కడ యాక్చువల్గా ఇది మ్యాథమెటికల్ ఎబిలిటీ, నేను పక్కకు రాశాను. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఇది వచ్చేసరికి అల్జీబ్రా అండ్ జామెట్రీ, లీనియర్ ఈక్వేషన్స్, ట్రిగనోమెట్రీ బేసిక్స్, మెన్సరేషన్, అలాగే మీన్, మీడియన్, మోడ్, ప్రాబబిలిటీ. మ్యాథమెటికల్ ఎబిలిటీకి వచ్చేసరికి ఇవి సబ్ టాపిక్స్, ఇంకా సబ్ టాపిక్స్ ఉన్నాయి, కానీ ఇవి అయితే చాలా మెయిన్గా అడుగుతున్న ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో అడుగుతున్నటువంటి మెయిన్ సబ్ టాపిక్స్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ ఎబిలిటీ. కమ్యూనికేషన్ ఎబిలిటీ అంటే నథింగ్ బట్ ఇంగ్లీష్ ఎబిలిటీ అనుకోండి. ఇందులో వచ్చేసరికి సబ్ టాపిక్స్ సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్, రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే తెలిసిందే కదా, ఒక ప్యాసేజ్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ ప్యాసేజ్ నుంచి మనం 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షనల్ గ్రామర్. నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మ్స్. బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మ్స్ వచ్చేసరికి ఈ సబ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ఈజీ క్వశ్చన్స్ని అడుగుతున్నట్టు దాన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ అని ఉందంటే, పీడిఎఫ్ అంటే మనకి పీడిఎఫ్స్ మనం ఎప్పుడైతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చిందో మనకి పీడిఎఫ్ అనేది చాలా ఎక్కువగా వినిపించే పదం. పీడిఎఫ్ సెండ్ చేయండి, పీడిఎఫ్లో పంపిస్తానమ్మా టీచర్స్, కానీ పీడిఎఫ్ ఉందమ్మా, సిలబస్ అంతా పీడిఎఫ్లో ఉంది, లేకపోతే క్లాస్ అంతా పీడిఎఫ్లో సేవ్ చేస్తాను, పీడిఎఫ్ పంపిస్తానమ్మా అన్నారు. కానీ పీడిఎఫ్ అంటే ఏంటి అంటే అబ్రివేషన్. పీడిఎఫ్ అంటే పి అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి అనేది అడుగుతాడు. అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ఇది తెలిసి ఉండాలి. జోక్ ఏంటంటే సిపియు అంటే ఏంటో కూడా అడగచ్చు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని కూడా ఎగ్జామినేషన్ అడగచ్చు. అది తప్పేం కాదు కదా, ఎందుకంటే అది ఒక కంప్యూటర్ టర్మ్స్ అవుతాయి. కంప్యూటర్ టర్మ్స్ అడుగుతాడు, ర్యామ్ ఏంటి అడుగుతాడు, రోమ్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఇలా బిజినెస్ టర్మ్స్ ఏముంటే టర్మ్స్ అడుగుతాడు. సో ఇవి కూడా మీరు ఫోకస్ చేయండి. ఏది ఈజీనే, ఇది అడగడు అని ఏముండదు. సో 100% ఎగ్జామ్లో అట్లీస్ట్ ఒక 40% ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడు మ్యాక్సిమం. 40% ఈజీ క్వశ్చన్స్ కూడా మీరు అటెంప్ట్ చేయలేకపోతే మీ స్కోర్ అనేది తగ్గిపోతుంది. సో ప్రతి సబ్ టాపిక్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి నా టిప్ ఏంటంటే, క్వశ్చన్ తెలియదు, ఆన్సర్ తెలియదు, మీరు ట్రై చేశారు, ఆన్సర్ అయితే రాలేదు, దానికి రిలేటెడ్ దానికి దగ్గరగా ఉన్న ఆప్షన్ అయితే ఏదైతే ఉందో దానికి పెట్టండి, అటెంప్ట్ చేసేయండి. ఇంకోటి వచ్చేసరికి ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మీరేమీ అక్కడ ఆన్సర్స్ రాయరు, అన్ని ఆన్సర్స్ అన్నీ ముందే ఇచ్చేసి ఉంటాయి. మీకు ఇది కరెక్ట్ మీరు ట్రై చేసినప్పుడు వచ్చిన ఆన్సర్కి దగ్గరలో ఉంది అని అనిపిస్తే అది అటెంప్ట్ ఇవ్వండి. ఇన్ కేస్ అది రైట్ అయితే +1 వస్తుంది, ఒకవేళ అది రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీకు ఎటువంటి ఇంపాక్ట్ అనేది చూపించదు మీ స్కోర్ మీద. సో ఇదైతే ఎగ్జామ్ సిలబస్, ఏపీ ఐసెట్ ఎగ్జామ్ సిలబస్, అనలిటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఇంకా ర్యాంకింగ్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఎక్కువగా ఈ సబ్ టాపిక్ మీద అయితే అడిగాడు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్లో వస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది, అలాగే ఏ యూనివర్సిటీ బెస్ట్ కంపేర్ చేసుకుంటే ఏ యూనివర్సిటీ బెస్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.